హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ అర్జున్ వర్మస్. మా పెద్దగోల్కొండ గ్రామంలోని ఎస్సీ యూత్ సీనియర్స్ అండ్ జూనియర్స్ సంయుక్తంగా కలిసి ఒక 4 టీమ్స్గా డివైడ్ చేసి క్రికెట్ గేమ్ అయితే ఆడడం జరిగింది. ఈ క్రికెట్ గేమ్కి మేము టైటిల్ పేరు వచ్చేసి జాంబవంతుల జాతర అని టైటిల్ నేమ్ ఫిక్స్ చేయడం జరిగింది. ఈ క్రికెట్ గేమ్లో సీనియర్స్ వివిధ కారణాల వల్ల ఎక్కువ మంది అటెండ్ కాలేకపోయారు. ఒక 10-15 మెంబర్సే ఉన్నారు, అందులో నేను ఒకరిని. ఆల్మోస్ట్ జూనియర్సే ఎక్కువ అటెండ్ అయ్యారు. ఓన్లీ ఎస్సీ అంతా కలిసి క్రికెట్ గేమ్ ఆడుతుంటే మాకు చాలా సంతోషంగా అనిపించింది. ఈరోజు మేము ఎప్పటికీ మర్చిపోలేము. ఫస్ట్ మ్యాచ్ టిల్లు అండ్ బబ్లు టీంతో మా క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. ఇది ఓన్లీ 1 డేలోనే. ఫస్ట్ 2 టీంలు ఆడుతుంది, ఒకటి గెలుస్తుంది. సెకండ్ 2 టీంలు ఆడుతుంది, ఒకటి గెలుస్తుంది. ఆ గెలిచిన 2 టీంలతోటి ఫైనల్ ఉంటుంది. అంతా 1 డేలోనే అయిపోతుంది. మేము గ్రౌండ్ని పొద్దుగాల నుంచి సాయంత్రం వరకు మొత్తం బుక్ చేసి పెట్టేసినాం కాబట్టి ఈరోజే అంతా ఫైనల్ ఉంటుంది. వాడల మాత్రమే వెలిసెర బొమ్మ, ప్రతి వాడన నిలుపగలిగే యోధులే రమ్మా. ఒక వాడకి పరిమితమా అంబేద్కరుడు, ప్రతి వాడికి హక్కులను పంచినవాడు. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. చీకటిని తరిమేసి వెలుగైనాడు. జై భీమ్ జై భీమ్ జనగుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీమ్ జై భీమ్ ఒక యుద్ధ నినాదం, అందరి కోసం గది పోరు ప్రవాహం. ఎందుకు మాది కాదు ఆ నినాదం, గని అవగాహన లేకున్నది కొంత సమాజం. రాజ్యాంగం ప్రతిఫలాలు పొందుతూ జనం, అది అంటేందని అడిగే అవివేకుల దేశం. జీవితాన్ని ధారపోసినాడు రమణకై, అవమానాలను భవించి నిలిచెర బలమై. భావితరాల బతుకులు మార్చుట కొరకై, అణచబడిన వాళ్ళ కొరకు పుట్టెర వెలుగై. నువ్వు చదువుతున్న ఈ చదువు ఆయన రాత, నువ్వు చేసుకునే ఈ నౌకరి ఆయన రాతే, నువ్వు పొందే ఏ పదవైనా ఆయన భిక్షే. జై భీమ్ జై భీమ్ జనగుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీమ్ జై భీమ్ ఒక యుద్ధ నినాదం, అందరి కోసం గది పోరు ప్రవాహం. అందరి కోసమై జనముల జెండను పట్టాలే, బతుకుల్లో వెలుగులు నింపా బహుజన వాదం ఎత్తాలే. ఎదిగే బిడ్డల చూసి పేదల పొత్తును దలువాలే, ప్రజల దండును గట్టి ఉద్యమ కాగడనెత్తాలే. నింగిలో అమరుల దలిసి నీలి వందనమంటూ చరితను రాసిన గొప్ప మహనీయుల కలలేగంటూ పల్లె పల్లెల్లో బహుజన జెండా ఎగరయ్యాలే. అందరి కోసమై జనముల జెండను పట్టాలే, బతుకుల్లో వెలుగులు నింపా బహుజన వాదం ఎత్తాలే. మా అందరికీ లంచ్ టైంలో అన్నదానాన్ని ఫ్రీగా స్పాన్సర్ చేసిన వాళ్ళు చల్రాబాయి ప్రజ్మాన్ అండ్ వాళ్ళ తమ్ముడు ప్రదీప్, వీళ్ళిద్దరి కాంబినేషన్లో అన్నదానం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. బగారా రైస్, చికెన్ కర్రీ అండ్ ఒక పప్పుచారు తోటి మాకు ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇంతమందికి కూడా సరిపడేటట్టు
మీరు అన్నదానం ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు. అదేవిధంగా మరియు ఈరోజు వాటర్ ఫెసిలిటీ కూల్ వాటర్ని ఫ్రీగా స్పాన్సర్ చేస్తున్న వారు చంద్రంగుట్ట కార్తిక్ గారు, ధన్యవాదాలు మీకు. దగ్గర 15-20 క్యాన్లు ఫ్రీగా స్పాన్సర్ చేయడం జరిగింది. జెండను మొయ్యాలు బానిస బతుకులే పోయి మన రోజులు రావాలంటే, అనగారిన వర్గాలకు అధికారం దక్కాలంటే, బానిస బతుకులే పోయి మా రోజులు రావాలంటే, అనగారిన వర్గాలకు అధికారం దక్కాలంటే, పల్లె పల్లెల్లో బహుజన జెండా ఎగరయ్యాలు. అందరి కోసమై జనముల జెండను పట్టాలే, బతుకుల్లో వెలుగులు నింప బహుజన వాదం ఎత్తాలే. सूटेस्को भाई भीमराव बोले, अंबेडकर बोले, बूटेस्को भाई भीमराव बोले, अंबेडकर बोले, ओटेस्को भाई भीमराव बोले, अंबेडकर बोले, सीट दिस्को भाई भीमराव बोले, अंबेडकर बोले. ఏలు ఏలు ఎత్తి చూపుతాంది నిన్నెర బిడ్డ, ఏలు ఏలమంటున్నది నువ్వు పుట్టిన గడ్డ. సాలు సాలు సిరిగిపోయిన ఈ బతుకుర ఇంకా, సింగమయ్యి నువ్వు చూలు విప్పు ఎవడైన జింక. ఎవడు నువ్వు దూరముండు అనక ముందే ముందు ముందు. సూటేస్కో బై భీమరావ్ బోలే, అంబేద్కర్ బోలే, బూటేస్కో బై భీమరావ్ బోలే, అంబేద్కర్ బోలే. మేము నిర్వహించిన ఈ క్రికెట్ పోటీలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయాయి. మొదటగా రన్నర్ టీం వచ్చేసి అరికాంద్ టీం. ఈ రన్నర్ టీంకి కప్పు స్పాన్సర్ చేస్తున్నది మేనేజ్మెంట్ వాళ్ళే కప్పు అరేంజ్ చేశారు. నేటి జాంబవంతుల జాతర సీజన్ 1 విన్నరు టిల్లు టీం. ఈ విన్నర్ కప్పుని స్పాన్సర్ చేస్తున్నది సంగూడం నవీన్ అన్న గారు. నవీన్ అన్న కొంచెం అందుబాటులో లేకపోవడం వల్ల వాళ్ళ తమ్ముడు అరవింద్ చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. కంగ్రాచులేషన్. ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడంలో ప్రధాన పాత్ర వహించిన సుధాకర్ అన్న గారికి, భానుకు, పవన్కి కూడా కంగ్రాచులేషన్. మరియు వివిధ రూపంలో గ్రౌండ్ ఫీజు కట్టడంలో కానీ ఇంకా వివిధ సహాయ సహకారాలు చేయడంలో ముందున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము టీం మేనేజ్మెంట్ తరపున. వాడల మాత్రమే వెలిసెర బొమ్మ, ప్రతి వాడన నిలుపగలిగే యోధులే రమ్మా. ఒక వాడకి పరిమితమా అంబేద్కరుడు, ప్రతి వాడికి హక్కులను పంచినవాడు. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. చీకటిని తరిమేసి వెలుగైనాడు. జై భీమ్ జై భీమ్ జనగుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీమ్ ఒక యుద్ధ నినాదం, అందరి కోసం గది పోరు ప్రవాహం. మాకెందుకు మాది కాదు ఆ నినాదం, గని అవగాహన లేకున్నది కొంత సమాజం. రాజ్యాంగం ప్రతిఫలాలు పొందుతూ జనం, గది అంటేందని అడిగే అవివేకుల దేశం.
జీవితాన్ని ధారపోసినాడు రమణకై అవమానాలను భవించి నిలిచెర బలమై భావితరాల బతుకులు మార్చుట కొరకై అణచబడిన వాళ్ళ కొరకు పుట్టెర వెలుగై నువ్వు చదువుతున్న ఈ చదువు ఆయన రాత నువ్వు చేసుకునే ఈ నౌకరి ఆయన రాతే నువ్వు పొందే ఏ పదవైనా ఆయన భిక్షే జై భీం జనగుండె నినాదం అందరం ఒకటై గెలవాలి సమాజం జై భీం ఒక యుద్ధ నినాదం అందరి కోసం గది పోరు ప్రవాహం